రెండోది సినిమా టికెట్లు పెంచితే గోల చేశారని చెప్పేసి మాట్లాడితే స్టిల్ ఇప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాం. వినోదానికి సంబంధించినటువంటి అంశంలో పేద ధనిక ఇలాంటి కాన్సెప్ట్ అనేది, నాకు డబ్బులుండి నేను వినోదాన్ని ఎంజాయ్ చేయడానికి ఒక థియేటర్కి వెళ్తున్నప్పుడు నాకు టికెట్ నాకు నచ్చితే నేను కొనుక్కుంటా, లేదంటే లేదు. అదేమి నెసెసరీ ఇష్యూ కాదు. సామాన్యుడి జీవితంలో డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైతే అది 3,000 పెట్టినా 30,000 పెట్టినా ఇష్టమైతే కొనుక్కుంటారు. ఆ 3 గంటలు ఎంజాయ్ చేస్తారు, వస్తారు. డబ్బులు ఎఫర్ట్ చేయని వాళ్ళు ఇవాళ ఓటీటీలకు సినిమాల్లోకి వస్తానే టీవీల్లోకి వస్తానే వచ్చినప్పుడు చూస్తారు. దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడాల్సిన అవసరం, చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేని అంశం ఇది క్లియర్ గా. ఓకే ఓకే మేడం. పెద్దిరెడ్డి కిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా జరిగింది మనం చూసాం. సో నాది ఒక సూటి ప్రశ్న మీకు. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ బెనిఫిట్ షోస్ అలాగే టికెట్ల రేట్లకు పెంపుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే టాలీవుడ్ అంతా కూడా కదిలొచ్చి ఆయనతోటి సమావేశమైనటువంటి పరిస్థితి. బహుశా రేవంత్ రెడ్డి గారు ఆ యాంగిల్లో నన్ను చూడట్లేదు, టాలీవుడ్ అంతా కూడా నా ఇంటి ముందుకి వచ్చి నిలబడలేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి అంశంతో ఇప్పుడు టాలీవుడ్ని టార్గెట్ చేసుకోవాలనుకోవచ్చా? ఎందుకంటే ఇటీవల మనం నాగార్జున వ్యవహారం చూసాం, ఆ తర్వాత రీసెంట్గా బన్నీకి సంబంధించినటువంటి వ్యవహారం. సో ఒక పొలిటికల్ యాంగిల్లో నడుస్తుంది, ఇది ఏమంటారు? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులందరూ శుభోదయం అండి. సార్, ఇప్పుడు ఒక వ్యక్తి అంశం వేరు, ఒక ఇండస్ట్రీకి వచ్చినటువంటి సమస్య వేరు. ఇప్పుడు వ్యక్తుల సమస్య వ్యక్తులు పరిష్కరించుకోవాలి. ఇప్పుడు నాగార్జున గారు ఏంటి, వ్యక్తిగతంగా ఆయన మీద మంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అన్నారు, ఇది అత్యంత హేగం. దీని అందరూ స్పందించారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి అంశం ఏంటి, అది ఒక వ్యక్తి ద్వారా జరిగింది, ఇండస్ట్రీ మొత్తం చేసింది కాదు కదా అది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏంటి, ఇండస్ట్రీ మొత్తానికి చేశారు. సో ఇండస్ట్రీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగం చేశారు కదా, ఇండస్ట్రీ మొత్తం అంతా కలిసి వచ్చింది. ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫీలింగ్ మీరన్నట్టు నాకు మొన్న అసెంబ్లీలో మాట్లాడితే గంట సేపు మాట్లాడారు. అంటే నేను చెప్పింది ఈ సబ్జెక్ట్ కాదు సార్ నేను చెప్పింది ఈ సబ్జెక్ట్ గురించి కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే విషెస్ చెప్పకపోవడం, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పేరు పిలవడంలో కొంత తడబాటుకు గురవడం, అలాగే టాలీవుడ్ సరిగా పట్టించుకోకపోవడం, తర్వాత అవార్డ్స్ పేరు మార్చినటువంటి సందర్భంలో కూడా రియాక్ట్ కాకపోవడం. సో ఈ అంశాలన్నీ చూసి రేవంత్ రెడ్డి అలాంటి ఆలోచన చేసి ఉండొచ్చు అని. నేను పర్టికులర్ ఇష్యూ గురించి నేను చెప్పట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా టాలీవుడ్ ఆయన ఇంటి ముందు నిలబడింది, సో అలాంటి పరిస్థితి నాకు లేదు అనేటటువంటి ఒక ఆవేదన ఏమైనా ఉందని ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి కూడా, అంటే అది కూడా ఇటీవల చూసాం మనం హైడ్రాకి సంబంధించి. సో ఓవరాల్ ఇష్యూస్ గురించి మాట్లాడండి. అదే నేను అన్నది, అదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు టాలీవుడ్ మొత్తం నిలబడింది. ఎప్పుడు నిలబడింది, ఇండస్ట్రీ మొత్తానికి రేట్ల విషయంలో తగ్గించేసినప్పుడు, 5 రూపాయలకి 10 రూపాయలకి 15 రూపాయలకి టికెట్లు పెట్టినప్పుడు, అయ్యా ఇలా చేస్తే మా ఇండస్ట్రీ దెబ్బతినేస్తే అలా చేయదు సార్ అని చెప్పి కొంచెం పెంచండి అని ఉద్దేశంతో ఇండస్ట్రీ మొత్తం వెళ్ళారు. అది వేరు. అలాగే రేవంత్ రెడ్డి గారిని శుభాకాంక్షలు తెలియపోవటం, ఇవన్నీ తెలియపరచపోవటం ఇది కరెక్ట్ కాదు. బహుశా తెలియపరిచారో లేదో నాకే తెలియదు. ఒకవేళ మీరన్నట్లు తెలియపరచపోతే మాత్రం అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే శుభాకాంక్షలు తెలియదు. అలాగే పేరు తడబాటు పట్టడం అంటే ఇప్పుడు అది ఇంటెన్షనల్ గా ఏముంటదండి. ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు కూడా మీకు కూడా జరిగేది అదే. మీ ముఖ్యమైన పేర్లు కూడా టక్కనే ఒకసారి మర్చిపోతుంటాం, లేకపోతే తప్పు కూడా తల్లొచ్చు. ఇప్పుడు నా పేరు పెద్దిరెడ్డి రవికిరణ్, పూర్తి పేరు రవికిరణ్, కిరణ్ కాదు, ఉట్టి కిరణ్ కాదు, మీరు కిరణ్ అంటున్నారు. మరి దీనికి నేను ఫీల్ అయితే ఎలా కుదిరితే కాదు కదా, నా పేరు పూర్తిగా పిలవట్లేదు, ఈయన కిరణ్ అంటున్నారు అంటే కరెక్ట్ కాదు కదా. సో దాన్ని నేను మనసులో పెట్టేసుకుంటే ఎలాగా, అది నా యొక్క చిన్నతనం అవుతుంది. అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో పొరపాటు పడితే అలా ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యి గంట సేపు అసెంబ్లీలో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మాట్లాడచ్చా? ఇప్పుడు తెలంగాణ బిజినెస్ రూల్స్ అండి, సెక్షన్ 65 సబ్ క్లాస్ 7 ఆన్లైన్ లో ఎవరైనా చూడండి, చాప్టర్ 10 లో ఉంది. The motion shall not deal with any matter which is under education by a court having jurisdiction in any part of India. భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోర్టులో అన్నా సరే మ్యాటర్ సబ్జెక్ట్ అయితే దాని అసెంబ్లీలో బిజినెస్ రూల్ అండి అది. ఆ బిజినెస్ రూల్ విరుద్ధంగా ఒక ముఖ్యమంత్రి గారు గంట సేపు ఎలా మాట్లాడారండి? ఇది విరుద్ధం కాదా, చట్ట విరుద్ధం కాదా? ఆయన మాట్లాడిన అంశాలు ఎంతసేపు ఏముంది, అక్కస్ కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు సార్ కోపం మీకు? ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, ఇన్వెస్ట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యాపారం కాదని ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ తీసుకురమ్మని కాంగ్రెస్ పార్టీ మరి చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ ఎన్నిసార్లు మెడ్రాస్ నుంచి రమ్మని అడగలేదు, పోరాడారు, వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చారు, అన్ని స్టూడియోలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి? అదొక పరిశ్రమ, అది ఉద్యోగ కల్పన ఇస్తుంది, ఎంతో మంది ఉపాధి ఉంటుంది, మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ అందరూ కృషి చేసి ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొస్తే వాళ్ళ మీద చిన్న చూపు చూడగానే ఏదో చేసుకుంటా పోతుంటారు, ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, మాకు మానవత్వం ఏమి ఉండదు.
మానవత్వం ఉండదా సార్? మనం చూడలేదు సార్ ఇన్ని దశాబ్దాలుగా ఎన్ని విపత్తులు వస్తే అవును. ఫిల్మ్ ఇండస్ట్రీ నిలబడలేదా అండి? అవును. ఎందుకు మీ ఒక వ్యక్తి మీద జరిగిన అన్యాయం ఇండస్ట్రీ మొత్తానికి రుద్దుతున్నారు, ఇండస్ట్రీ మొత్తానికి రుద్దుతున్నారు. ఎందుకు ఆ పని చేస్తారు? మీకు ఎందుకంటే పాపం మీకు ఇండస్ట్రీ వద్దా? ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణలో హైదరాబాద్ లో వద్దా? పంపించేయమంటారా? పంపించేస్తే పంపించేయండి, ఎక్కడికి వెళ్ళిపోతారు పోనీ. ముంబై వెళ్తారు, లేదా ఏపీకి వస్తారు, కేరళకి వెళ్తారు. ఈ రకంగా మీరు కక్ష కట్టినట్టు మాట్లాడితే ఎలాగా? ఒక ఎఫ్ఐఆర్ సార్, ఇది ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది ఇక్కడ? ఏ లెవెల్ ఉంది? ఏ లెవెల్ ఉన్న వ్యక్తికి ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఏ అనుకుంటుందా బాధ్యత? మొత్తం ఎలా మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అసెంబ్లీలో? మొత్తం అల్లు అర్జునే చేశారు, మొత్తం ఆయన ఓకే, ఆయన ప్రమేయం కూడా ఇది ఒక ప్రమాదం, అత్యంత బాధాకరం. ఆ మాతృభూతి చనిపోవటం ఎంతో ఆవేదన భరితం. ఆ బాబు గారు త్వరగా కోలుకోవాలి. నిన్న కూడా మన జగన్మోహన్ బాబు గారు వెళ్ళారు, పరామర్శించారు, కోలుకుంటున్నారని చెప్పారు. సో కోలుకోవాలి తొందరగా. మళ్ళీ మీరు అంటున్నారు ఇండస్ట్రీ మొత్తం బాబుని ఎందుకు పరామర్శించలేదు అంటున్నారు. ఒకవేళ సార్ రాజు గారు బాబుని అందరు ఇండస్ట్రీ వెళ్తే అక్కడ కూడా తొక్కిసలాట జరిగితే మరి ఎవరికి భయం లేదా సార్? యాక్టర్లందరికీ ఏమో మనం వెళ్తే తొక్కిసలాట ఏం జరిగితే, ఎవరికైనా ఫ్రాక్చర్ ఏం జరిగితే మళ్ళీ నా మీద కేసు పెడతారు, లేనిపోని గొడవ ఎందుకురా బాబు ఈ పరిస్థితిలో అని చెప్పి భయపడతారు సార్. అందరూ సహజం సార్, అది భయపడతారు. ఎందుకంటే మీకు మానవత్వం ఉండదా అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? పైకి నేను దాడి చేసింది ఎవరండి? అలా దాడి చేయొచ్చా? దాడి చేసింది రెడ్డి శ్రీనివాస్ అన్న వ్యక్తి A1. ఎవరైనా కొడంగల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లతో, యూత్ కాంగ్రెస్ నాయకులతో మీరు ఎందుకు దాడి చేయిస్తున్నారు? ఇది కరెక్టా? ఆ రకమైన దాడులు కరెక్ట్. ముఖ్యమంత్రికి ఖండించారు, సంతోషం. అలాగే చర్యలు తీసుకుంటా ఉన్నారు, సంతోషం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు అలాగే అధికారులు కూడా నేను ఒకటే అడుగుతున్నా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమన్నారు? మాకు అసలు దరఖాస్తు ఇవ్వలేన్నారు. ఇదిగో దరఖాస్తు ఉంది, 2వ తారీఖే దరఖాస్తు పెట్టారు. మీరు ఎక్కడ ఎక్నాలజ్మెంట్ కూడా ఏసీపీ గారు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. మీరేమన్నారు? 4వ తారీఖు ఘటన జరిగింది రాజు గారు, 13వ తారీఖు అరెస్ట్ జరిగింది. అంటే 10 రోజుల వ్యవధి ఉంది. 10 రోజుల వ్యవధిలో మీరు మొత్తం డాక్యుమెంటేషన్ వర్క్ చేసుకోవాలి. మీరు ఆ రోజు 13వ తారీఖు హైకోర్టుకు వచ్చి గౌరవ జువ్వాడ శ్రీదేవి గారు బెంచ్కి వచ్చి మీరేం చెప్పారు? వారు ఇచ్చిన జడ్జిమెంట్ అండి ఇది. ఆ జడ్జిమెంట్ కాపీ మీకు 7 పేజీల కాపీ చూపిస్తున్నాను. దానిలో ఏం చెప్పారు? ప్రభుత్వం వచ్చి మాకు ఏమాత్రం పర్మిషన్ అడగలేదు, మాకు చెప్పాపై కూడా వచ్చారని చెప్పారు కదా. ఆ రోజు అదే చెప్పారు. జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ లో ఏం రాశారు తెలుసా? ఆఫ్టర్ రివ్యూయింగ్ ద రిమాండ్ కేస్ డైరీ అండ్ రికార్డ్, ఇట్ ఈస్ అపారెంట్ ద సంజయ్ 70mm థియేటర్ మేనేజ్మెంట్ అడ్రస్ లెటర్ ఆన్ 2/2024 అసిస్టెంట్ కమిషనర్ and sought permission to provide security. On the said letter, Assistant Commissioner of Police effects ఎండార్స్మెంట్ ఇచ్చారు, అప్లికేషన్ ఇచ్చారు, మీరు ఎండార్స్ చేశారు, అన్ని అడిగారు, మీరు అనుమతిని ఇచ్చారు. ఇప్పుడు మీరు అలా చెప్తున్నారని చెప్పేసి పోలీసులు వాళ్ళు చెప్తున్న తప్పు, అలాగే గవర్నమెంట్ చెప్తున్న తప్పు అని చెప్పేసి జడ్జి గారు 4 వారాలు బ్రేక్ ఇచ్చారు. నేను అడుగుతున్నాను పోలీసులకు కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, మీకు 10 రోజుల వ్యవధిలో మీకు రిజెక్ట్ చేసినటువంటి అప్లికేషన్ కోర్టుకి ఎందుకు ఇవ్వలేదు? అసలు మీరు దరఖాస్తే ఇవ్వలేదని తప్పుడు సమాచారం కోర్టుకి ఎందుకు చెప్పారు? 3వ తారీఖు రిజెక్ట్ చేశారు, ఆ లెటర్ మీ కోర్టులోకి ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఈ రోజు 10 రోజుల తర్వాత ఇది 13వ తారీఖు నుంచి 22వ తారీఖు వచ్చేంత వరకు మీరు మాకు ఇప్పుడు అంటున్నారు మీరు 3వ తారీఖు రిజెక్ట్ చేశారు. 3వ తారీఖు రిజెక్ట్ చేస్తే సార్ ఇందాక మిత్రులు అన్నట్టు మరి పోలీసులు ఎందుకు అల్లు అర్జున్ గారు లోపలికి రానిచ్చారు సంజయ్ థియేటర్ లోకి? ఏమైనా నువ్వు పర్మిషన్ అడిగావు, మేము రిజెక్ట్ చేసాం, నేను అరెస్ట్ చేస్తున్నాను చెప్పి అప్పుడు తీసుకెళ్ళి బొక్క పడేది కదా. అవును అంతే. అందుకే వాళ్ళు అందుకే సార్ కొత్త స్టోరీ, అందుకే వాళ్ళు కొత్త స్టోరీ వెళ్ళింది. కేవలం ర్యాలీకి అనుమతి లేదని చెప్పేసి మళ్ళీ కొత్త దగ్గర నుండి గేట్లు ఓపెన్ చేశారు. ఎందుకు గేట్ ఓపెన్ చేశారు పోలీసులు? ఎందుకు ఓపెన్ చేశారు? అలాగే ఉంచినప్పుడు ఎన్ని ఓపెన్ చేశారు? ఈ రోజు పోలీసులు మీ వైఫల్యం కాదా? మీ వైఫల్యాన్ని మీరు పెట్టుకొని ఈ రోజు మొత్తం అంతా అర్జున చేశారు. ఆయన వల్లే మొత్తం జరిగిపోయింది, ఆయనే నేరస్తుడని ఏ పథకంలో వచ్చిన ఏ వన్నట్టు చిత్రీకరించి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కక్ష సాధింపు చేయడం ఇది సమంజసం కాదండి. ఈ రకమైన దాడులు ప్రోత్సహిస్తున్నారు మీరు. ఇది మీరు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. తెలంగాణలో జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ 26% పెరిగిపోయింది ప్రభుత్వం వచ్చాక. అలాగే ఏదైతే రైతుల ఆత్మహత్యలు 100 మంది ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్లు 100 మంది ఆత్మహత్యలు, అలాగే ఈ బేవర్స్ కూడా ఆత్మహత్యలు, సమస్యలు, ఎన్ని చాలా సమస్యలు ఉన్నాయి కదా. అసెంబ్లీలో అడ్వైస్ చర్చలు ఉంటాకి మీరు చేస్తున్న ఆరాటం తప్పితే దీంట్లో ఏమి లేదు. దయచేసి ఇండస్ట్రీ మీద కక్ష సాధింపు మానేని రేవంత్ రెడ్డి గారు. ఇండస్ట్రీకి ఉపాధి కల్పిస్తుంది తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి. దయచేసి గౌరవించాలి, కళాకారులు దయచేసి గౌరవించాలి. తప్పని తప్పే,
తప్పే అంటే జరిగింది తప్పే అంటున్నాం. అంతేగాని మొత్తానికి అతన్ని ఉడిసా చేస్తాను, ఆర్టీసీ క్లాస్ లో ఉడేస్తాను అనే విధంగా మాట్లాడటం సమంజసం కాదు. ఓకే సార్, రైట్. సో ఇంకో సబ్జెక్ట్కి వెళ్దాం సార్ మనం, ఇంకో టాపిక్కి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర